మొదటి రెండు మాటలు మనం చదువుకుందాం. న్యాయాధిపతులు 16వ అధ్యాయము మొదటి రెండు మాటలు చదువుకుందాం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్ద చేరెను. సంసోను అక్కడికి వచ్చెనని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాట పెట్టి రేపు తెల్లవారిన తరువాత అతన్ని చంపుదామనుకుని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండిరి. చాలు. మొదటి పాట మనలో ఒకసారి చదువుదాం. సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్ద చేరెను. ఈ రోజు ఈ 7 రోజులు మనం ఎవరి యొద్ద చేరాం చెప్పాలి. అందరూ కూడా దేవుని యొద్దకు చేరాం. ఆమేన్. టుడే మెసేజ్ టైటిల్ గాడ్స్ ఫియర్ గాడ్స్ స్ట్రెంగ్త్. దేవుని భయము దేవుని బలం. చెప్పండి అందరూ కూడా. దేవుని భయము దేవుని బలం. ఈ అంశం మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం. లేని వారికి ఉన్నది పోతదంట. చెప్పండి అందరూ కూడా. లేని వారికి ఉన్నది పోతది. దేవుని బిడ్డలారా గమనించండి. అందరూ కూడా నా వైపు చూడండి. సెల్ ఫోన్లు అన్ని సైలెంట్ లో పెట్టుకోండి. శ్రద్ధ కలిగి ఒక పావుగంట దేవుని మాటలు విందాం. తర్వాత ప్రార్థనలోకి వెళ్దాం. మోకరించి అందరి కోసం, అన్ని కుటుంబాల కోసం మన ఇక్కడి నుంచి ప్రార్థన చేసి మన ఇక్కడి నుంచి బయలుదేరుతాం. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అందరూ కూడా నా వైపు చూడండి. దేవుని బిడ్డలారా గమనించండి. సంసోనికి అభిషేకం లేదా? సంసోనికి బలము లేదా? సంసోనికి ఏది తక్కువ? సంసోనికి అన్ని కలిగి ఉన్నాడే. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు దేవుని బిడ్డలారా సంసోనికి ఒక ప్రత్యేకమైన బలం ఉన్నదే. ఎలాంటి బలము అని దేవుని బిడ్డలారా మనం గమనించినప్పుడు దేవుని బిడ్డలారా, సింహమును ఒక ఆయుధము లేకుండా చీల్చి చండాడే శక్తిమంతుడు సంసోను. 300 నక్కని ఒంటివాడే 300 నక్కలు పట్టి అది 150 జతలుగా మార్చి తోకలు కట్టి ఫిలిస్తీన్ల దండులోకి వెళ్ళి అక్కడ తగలబెట్టే శక్తిమంతుడు సంసోను. 300 నక్కలు ఒక్కడ పట్టేస్తాడు. రెండిటి లెక్క తోకలు కట్టి 150 జతలు చేసి ఫిలిస్తీన్ దండులోకి వెళ్ళి ఆ ఫిలిస్తీన్లు అక్కడంతా తగలబెట్టే శక్తివంతుడు సంసోను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాంటి వాడు ఇప్పుడు ఎక్కడికి చేరాడు? వెళ్ళి న్యాయాధిపతులు 16వ అధ్యాయంలో దేవుని వాక్యం చెప్తుంది, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి చేరాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి చేరాడు. ఎందుకు చేరవలసి వచ్చింది అక్కడికి? భయము కలిగిన సంసోను వలె ఇక్కడ ఆయన కనిపించట్లేదే మనకి. ఈరోజు మన అంశం ఏంటి దేవుని బిడ్డలారా? దేవుని భయం దేవుని బలం. ఈరోజు లేని వారికి ఉన్నది ఏమైపోతుంది చెప్పండి? లేని వారికి ఉన్నది ఏమైపోతుంది చెప్పండి? ఇప్పుడు సంసోనికి బలం ఉంది కానీ ఏమి లేదు చెప్పాలి. ఏమి లేదు? బలము ఏమి లేదు. బలం ఉంది, భయము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు 7 దినాలు ప్రభు పాద సన్నిధిలోకి మనం వచ్చి ఉన్నాం దేవుని బిడ్డలారా. 7 సాయంత్రాలు ఎవరైతే ఆహారాలు మానారు చేతులెత్తని నేను అడగను కానీ, ఎంతమంది సమర్పణ కలిగి 7 రాత్రులు మీరు భోజనం మాని ప్రభు పాద సన్నిధిలో కనిపెట్టి ఆకలితో అలమటించి పడుకున్నారో అది మీకు దీవెనకరంగా దేవుడు నడిపించును గాక. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సంసోనికి దేవుడు గొప్ప బలం ఇచ్చాడు కానీ అతడు దేవునికి భయపడని వాడిగా మనకు కనిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు మనం ఏమి కలిగి ఉన్నా దేవుని బిడ్డలారా, మనము దేవునికి భయపడే వారంగా మనం బ్రతకాలి. దేవుని బిడ్డలారా, దేవుని భయం అంటే ఏంటి? దేవుని భయం అంటే ఏంటి దేవుని బిడ్డలారా? ఆయన వచ్చి ఒక మహాశూరుడిగా మనకు కనిపించినప్పుడు ఆ భయం పడ్డం కాదు. మన భక్తి జీవితంలో దేవునికి అయిష్టకరమైన వాటిని మనం చేయకుండా ఉండడమే దేవుని భయం. హల్లెలూయా. ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయము 12వ మాట మీరు చదవగలిగితే, ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయం 12వ మాటలో
అబ్రహాము గురించి దేవుడు ఒక సాక్ష్యం చెప్తున్నాడు చూడండి అక్కడ. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతనినేమియు చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి ఇయ్య వెనుక తీయలేదు నాకు ఇయ్యక వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి. ఎవరు చెప్తున్నారు ఆ సాక్ష్యం? దేవుడు. సాక్షాత్తు సర్వ సృష్టిని నిర్మించిన దేవాది దేవుడు ఒక సాధారణమైన మనిషి కోసం చెప్తున్న ఒక మాట, సాక్ష్యం ఇస్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? నీవు దేవునికి భయపడువాడు అని నేను ఎరుగుతున్నాను అబ్రహాము అన్నాడు. గట్టిగా చప్పట్లు కూడా ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ కోసం నా కోసం అలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాడా? హల్లెలూయా. 7 రోజులు భక్తి చేసాం దేవుని బిడ్డారా, సంవత్సరాల తరబడి మనం భక్తి చేస్తున్నాం దేవుని బిడ్డారా, కానీ ఎన్ని సంవత్సరాలు సీనియారిటీ అనేది ఇక్కడ పనిచేయదు దేవుని బిడ్డారా. హల్లెలూయా. ఈ రోజు ఇన్ని సంవత్సరాలు సీనియారిటీ అని మనం చెప్పుకున్నాం. ఈ రోజు ఒక పాపి మందిరంలోకి వచ్చి వాడు పాపక్షమాపణ ఒప్పుకున్నాడు అనుకోండి, రేపు దేవుడు వచ్చేసాడు అనుకోండి, ఇన్ని సంవత్సరాలు చేసిన భక్తి అంతా మనం తప్పిపోతే మనం నరకానికి వెళ్ళిపోతాం, కానీ ఆ ఒక్కరోజు ముందు వచ్చినాడు పరలోకానికి వెళ్ళిపోతాడు. అందుకే చాలా సార్లు మనం చెప్పుకుంటున్న మాట, మన భక్తి జీవితంలో ప్రారంభం కన్నా ముగింపు గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షించబడుట కంటే రక్షణను చివరి వరకు కాపాడుకోవడం గొప్ప ధన్యత. ఆమేన్. హల్లెలూయా. ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఫోన్లు లేవు, టీవీలు లేవు, బ్లూటూత్ లేవు, పాటలు లేవు, షికారు లేవు. ఈ రోజు అడుగు అడుగున షాపింగ్ మాల్లు, ఆ మాల్లు, ఈ మాల్లు, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అక్కడ తిరుగుదాం, ఇక్కడ తిరుగుదాం, అది కొందాం, ఇది కొందాం, ఎన్ని చేద్దాం. ఆ రోజుల్లో ఏమీ లేవు గనక, టెక్నాలజీ లేదు గనక దేవుని ప్రేమ దేవుని ప్రజల్లో గొప్పగా పనిచేసేది. ఒకరి సహాయంలో, ఒకరి కష్టాల్లో ఒకరికొకరు ఇంటికి వస్తూ మాట్లాడుకుంటూ ఆత్మీయంగా పలకరించుకునేవారు, ఈవెన్ చుట్టాల్లో కూడా. ఈ రోజు అలాంటి ప్రేమలు ఎక్కడ కనబడుతున్నాయి? ఏదో ఫంక్షన్లో కనబడడం అంతే, హాయ్ హై బాయ్ అంతే. ఈ రోజు టెక్నాలజీ పెరిగిపోయి ప్రేమ చల్లారిపోయింది దేవుని బిడ్డలారా. ఈ రోజు ఎదుటివాడిని రక్షించడం కన్నా మన రక్షణ మనం కాపాడుకోవడం కష్టమైపోతుంది. అలాంటి దినాల్లో మనం ఉన్నాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఇప్పుడు సంసోను గారికి బలం ఉన్నది కానీ ఏం లేదు, భయములో అతను తప్పిపోయాడు దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ భయము నా భయము దేవుని పట్ల ఎలా ఉంది? దేవుని పట్ల మన భయము ఎలా కనుపరుస్తున్నాం? ఆయనకి భయపడుతున్నాం మనం? ఇదిగో ఆయన అబ్రహాము కోసం సాక్ష్యం చెప్తున్నాడు. అబ్రహామా, నీవు దేవునికి భయపడువాడు అని నేను ఎరుగుతున్నానని ఆదికాండం 22:12 దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు అబ్రహాము కోసం. ఈరోజు నీ కోసం నా కోసం అలాంటి సాక్ష్యాన్ని దేవుడు కలిగి ఉన్నాడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 4వ అధ్యాయములో అక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, 2 సమూయేలు 4వ అధ్యాయము ఆ మొదటి 4 మాటలు త్వరగా చదవండి ఒకసారి. 4వ వచనం చదవండి. 2 సమూయేలు 4వ అధ్యాయం 4వ వచనం. సౌలు కుమారుడకు యోనాతానునకు కుంటివాడకు కుమారుడు ఒకడుండెను. ఇశ్రాయేలు నుండి సౌలును గురించియు యోనాతాను గురించియు వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్లవాడు. వాని దాది వానిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబో. ఒక పిల్లవాడు ఉన్నాడు. దయచేసి నా వైపు చూడండి దేవుని బిడ్డలారా. ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడు యోనాతాను కుమారుడు. వాళ్ళ తాతగారు సౌలు గారు. ఆ ఇంట్లో పనిచేసిన ఒక దీది, అంటే ఒక పని మనిషి, ఆ పిల్లవాడి మీదకి శత్రువులు తరిమి వస్తున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే 5 సంవత్సరాల పిల్లవాడిని తీసుకొని, అయ్యో సౌలు రాజు దగ్గర, యోనాతాను దగ్గర, వాళ్ళ కుటుంబంలో నేను ఇన్నేళ్ళు కష్టపడ్డానే, వాళ్ళ సొమ్ము తిన్నానే, వాళ్ళ మీద విశ్వాసం ఉండాలి కదా నాకు అని ఒక ఉద్దేశంతో ఆ తల్లి, ఆ తాతయ్య లేడు, ఆ కుమారుడు, ఈ యువరాజు, లేకపోతే వాళ్ళ వంశాన్ని నిలబెట్టే ఈ వీరుడు ఏమాత్రం కూడా ప్రాణాలు కోల్పోవడానికి వీల్లేదు. తండ్రి చనిపోయాడు, తాత చనిపోయాడు, ఈ అంకురము నిలవాలి, ఈ స్వాస్థ్యము నిలవాలని ఉద్దేశంతో ఆ దీది, ఆ పని మనిషి 5 సంవత్సరాల పిల్లవాడిని పడిన శత్రువుల నుంచి తప్పిద్దామని పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, పడిపోయి ఆ 5 సంవత్సరాల పిల్లవాడికి 2 కాళ్ళు కూడా ఇరిగిపోయి. గమనించండి, ఆమె పరుగు మంచిదే, ఆమె ఉద్దేశం మంచిదే, ఆమె చేస్తున్న ప్రక్రియ అంతా మంచిదే, కానీ ఆమె దగ్గర తగినంత శక్తి లేకపోయింది.
దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ దేవుని వాక్యం చెప్తుంది, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ బలం ఉంది, భయము లేక వెళ్ళకూడని స్థలానికి సంసోను వెళ్ళాడు. ఇక్కడ ఉద్దేశం మంచిదే, జరుగుతున్న పరుగు మంచిదే, చేస్తున్న పరుగు మంచిదే, ఉద్దేశం మంచిదే, అన్నీ మంచివే, కానీ తగినంత బలము లేకపోయింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఇర్మియా రాసిన గ్రంథం ఒక దగ్గరికి వద్దాం ఒకసారి. ఇర్మియా 14వ అధ్యాయం 12వ వచనం. అక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. ఇర్మియా రాసిన గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. ఇర్మియా 14. ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. ఎందుకు వినడు ఆయన? చెప్పాలి. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. వారు దహన బలులైనను నైవేద్యములైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గము వలనను క్షామము వలన తెగులు వలన వారిని నాశనము చేసేదను. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మనం విననని సాక్షాత్తు దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని ప్రజల్లో దేవుని భయము కనిపించలేదు. హల్లెలూయా. వాళ్ళు దేవుని భయం వాళ్ళకి లేదంట. మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటున్నారు, బయటికి వెళ్తే మళ్ళీ దేవునికి అయిష్టమైన పనులు వారు జరిగిస్తున్నారు, అయిష్టమైన చోట్లకు వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి దేవుడు ఒక సాక్ష్యం చెప్తున్నాడు అక్కడ, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా సరే నేను మీ మనవి వినను. ఈ రోజు దేవుని బిడ్డలారా, సంఘ బిడ్డలారా, దైవ బిడ్డలారా, యవనస్తులారా, తమ్ముళ్ళు, చెల్లెలు, అమ్మలు, అన్నలు, ఆ తండ్రులు అందరూ ఆలకించండి. ఈ రోజు దేవుడు ఈ 7 రోజులు మనం చేసిన ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మన దగ్గర నుంచి ఆయన కోరుకుంటున్న విధానం ఏంటంటే, ఈ రోజు మొదలుకొని మనము దేవునికి భయపడే బిడ్డలుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రోజు నీవు ఉపవాసం చేసినా, ప్రభు కోసం ఏ పరిచయం చేసినా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు దేవుని బిడ్డ. ఈ రోజు వరకు కొన్ని విషయాల్లో మనము చర్చిలో ఉన్నప్పుడు ఒకలాగా, ఇంటి దగ్గర ఒకలాగా, ఇక్కడ ఉన్నప్పుడు ఒక మాట తీరు, బయటికి వెళ్ళినప్పుడు ఒక మాట తీరు, ఇక్కడ ఉన్నప్పుడు మన ప్రవక్తలు ఒకలాగా, బయట ఉన్నప్పుడు ఒకలాగా అన్నట్టుగా మనం బ్రతుకుతున్నామేమో. ఈరోజు దేవుడు కోరుకున్నాడు ఒక విషయాన్ని, నీవు ఎల్లవేళలా నాకు భయపడేవాడుగా నువ్వు బ్రతకాలి. హల్లెలూయా. దేవుని భయపడటం అంటే ఏంటండి? అబ్రహాం ఏం చేశారు? మాట విన్నాడు అంతే. ఒక్కగానొక కుమారుణ్ణి కొండ మీద తీసుకెళ్ళి నాకు బలివ్వు అని అన్నాడు. ఆ మాటకు విధేయత చూపించాడు. అంటే అర్థం ఏంటి? దేవుని మాటకు విధేయత చూపించడమే దేవునికి భయపడడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాటకు నువ్వు విధేయత ఎప్పుడైతే చూపిస్తావో దేవుడు అనుకుంటాడు, ఏమనుకుంటున్నాడు? నా బిడ్డ నాకు భయపడుతుంది, నాకు విధేయురాలుగా ఉంది, విధేయుడు ఉన్నాడు అని దేవుడు సాక్ష్యం ఇస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యోసేపు గారి దగ్గరికి వద్దాం. ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయం. ఇప్పుడు తీయొద్దు, మీ అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి చదువుతున్నారు కదా. దేవుని బిడ్డలారా గమనించండి. ఆదికాండ గ్రంథంలో యోసేపు గారు అమ్మబడిన తర్వాత పోతీఫర్ అనే ఒక ఇంటిలోనికి ప్రవేశించిన తర్వాత పోతీఫర్ గారు ఆ ఇంటి సంస్థానం అంతటి మీద ఆయనకి ఏమి ఇచ్చాడు చెప్పండి? అధికారాన్ని ఇచ్చాడు. ఆమేన్. గమనించండి. ఇప్పుడు ఆ ఇంటి యజమానురాలు ఉంది, సైతన్మకు ఉంది. అపవాది పోలికే అంతా. గమనించండి దేవుని బిడ్డలారా. పైనుంచి ఒకడు కిందకి పడ్డాడు. ఎవడాడు? కిందకి పడ్డోడు ఏమనుకున్నాడంటే, ఈ మానవులు కూడా నేను కిందన పడ్డాను కాబట్టి వీళ్ళు కూడా కిందకే తీసుకెళ్ళాలనుకున్నాడు. అర్థమవుతుందా మీకు? అపవాది అయిన లూసిఫర్ అనే పిలవబడుతున్న వాడు కిందకి పడ్డాడు. దేవుడు త్రోసివేశాడు, వాడు కిందకి పడ్డాడు. క్రిందకి పడ్డవాడు దేవుడు సృష్టించిన బిడ్డలను కూడా కిందకి తీసుకెళ్దాం అనుకున్నాడు. కిందనంటే ఎక్కడ? పాతాళం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మధ్యలో ఉన్నాం. చెప్పండి, మనం ఎక్కడున్నాం? మన పరలోకపు తండ్రి ఆకాశం అందు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, కింద పడినవాడు కిందకి తీసుకెళ్దాం అనుకుంటే ఆకాశమందు ఉన్న మన పరలోకపు తండ్రి మధ్యలో ఉన్న నా బిడ్డల కోసం నేను మధ్యవర్తిగా ఈ లోకానికి వెళ్ళి నా బిడ్డలు రక్షించుకుంటానని వచ్చాడు. మీకు అర్థమైంది నా పాయింట్? కిందన పడినవాడు కిందకి తీసుకెళ్దాం అనుకుంటే మధ్య నివసిస్తున్న మన కోసము మధ్యవర్తి
కుమారుడై యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు ఆయన భయం మనలో ఉందా? దేవుని భయము, దేవుని బలం. యోసేపు దగ్గరికి వద్దాం. దేవుని బిడ్డలారా, బైబిల్ అంతా చదివినప్పుడు యోసేపు స్టోరీ ఒక ప్రత్యేకమైనది. యోసేపు స్టోరీ ప్రతి ఒక్కరూ ఇష్టపడాల్సిందే. యోసేపు భక్తి ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. యోసేపు పరిశుద్ధతను ఎవరు కూడా తక్కువ చేయడానికి ఏమాత్రం కూడా లేదు. ఇప్పుడు చూడండి, పోతీఫర్ ఒకసారి ఇంట్లో లేనప్పుడు తన భార్య యోసేపు మీద కన్ను వేసిందని బైబిల్ చెప్తుంది, ఆదికాండం 39వ అధ్యాయంలో. ఈ పరిస్థితుల్లో వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, యోసేపు అమ్మో ఈ సైతాను మొక్క ఉంది, మాట వినకపోతే నాకు ఎలా అవుతుందో, ఏం చెప్పేస్తుందో, అమ్మో ఎలా 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 ఏం జరిగిపోతుందో, నా పరిస్థితి ఏంటో నాకు తెలియట్లేదే అని పోతీఫరు భార్య మాటలు బట్టి భయపడలేదు. కానీ అమ్మో నేను ఎట్లు ఇంత దుష్కార్యము చేసి నా ప్రభువైన తండ్రికి నేను విరోధిగా మారుతానని దేవునికి భయపడి తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అందుకే ప్రైజ్ గాడ్, హల్లెలూయా హల్లెలూయా. పోతీఫరు భార్య మాటలు బట్టి భయపడలేదు, దేవునికి భయపడి తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. కాబట్టి ఏం జరిగిందో తెలుసా? దేవుని బిడ్డలారా, ఫరోకి మించిన బలాన్ని ఆ దేశంలో దేవుడు యోసేపుకు అనుగ్రహించాడు. చప్పలు కూడా ప్రభుని స్తుతించాడు. ఇప్పుడు ఫరో ఒక స్టాంప్ లా తయారైపోయాడు. యోసేపు సిగ్నేచర్ చేయిందే విలువ లేదు. ఇంకా ఫరో ఇంట్లో కూడా యోసేపు ఆజ్ఞ పడకపోతే అక్కడ ఏది జరగడానికి లేదు. వాడు ఫరో కుమారుడైనా సరే, కుమార్తె అయినా సరే, ఎవరైనా సరే, యోసేపు పర్మిషన్ లేకుండా ఏది జరగడానికి లేదు అక్కడ. ఎందుకంత ఆధిక్యత వచ్చిందంటే దేవునికి భయపడే వాడిగా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు యోసేపు. ఇప్పుడు టోటల్ రివర్స్ అయిపోయింది. ఇక్కడ సంసోను గారి విషయానికి వచ్చినప్పుడు దేవుడు అతనికి బలాన్ని ఇచ్చాడు, కానీ భయం లేకుండా ఆ బలాన్ని కోల్పోయాడు. యోసేపు విషయానికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, తన పరిశుద్ధతను కాపాడి దేవునికి భయపడ్డాడు. కాబట్టి దేవుని బలమే యోసేపు మీద దిగి వచ్చినప్పుడు అధికారంలోనికి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, అధికారంలోనికి వెళ్ళి కూర్చున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవునికి భయపడే వారిగా మనం భక్తి చేసినప్పుడు, మనం ఆయన సముఖంలో నిలిచినప్పుడు దేవుని బిడ్డలారా, దేవునికి భయపడే వారంగా మనం ఎప్పుడైతే బ్రతుకుతామో దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఉన్నతమైన శిఖరాలు ఎక్కించడానికి ఆయన ఇష్టపడతాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరైతే క్రింద వాడిగా చూశారో వారందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? మళ్ళీ యోసేపు దగ్గర తీసుకుని వచ్చాడు. నేను మొన్న చెప్పాను, మనం అనుకుంటాం కొన్నిసార్లు మనల్ని తృణీకరించే వారిని వాళ్ళనే 10 సార్లు గుర్తు పెట్టుకొని మనకు కొన్నిసార్లు నిద్ర పట్టక ఆలోచిస్తూ ఉంటాం. కానీ నీకన్నా వాళ్ళని ఏ కోణంలో నీ దగ్గరికి వచ్చి నిన్ను నీ ఎదుట వాళ్ళని నించోబెట్టాలని దేవుడు కూడా కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు, నీ విరోధులను బట్టి. ఆమేన్. ఆ సంగతి నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, నిర్గమకాండము 15వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుదాం. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆ మాటలో ఒక మాట ఉంది, మళ్ళీ చదవండి ఒకసారి. యెహోవాయే నా బలము, యెహోవాయే నా బలము, నా గానము. ఏ బలము చెప్పండి అందరు కూడా? యెహోవాయే నా బలము, యెహోవాయే నా బలము. చెప్పండి, దేవుడే నా బలము, దేవుడే నా గానము, దేవుడే నా రక్షణ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీకు బలంగా ఉండాలనంటే, ఆమేన్, దేవుని బలము నీ మీద పని చేయాలంటే నువ్వేం చేయాలి? దేవునికి భయపడే వారుగా మనం ఉండాలి. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే దేవునికి భయపడతావో అసలు దేవుని భయం కలుగుతుందా? నేను చెప్తున్నాను చూడండి, నేను ఎవరి కోసం చెప్పను, నా గురించి నేను చెప్పుకుంటాను. కొన్ని సంవత్సరాల ముందు నేను మందిరానికి వెళ్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, మందిరానికి వెళ్తున్నాను, లోక సంబంధమని కూడా నేను చేస్తున్నాను. అంటే సినిమాలు, షికార్లు, ఫ్రెండ్స్ అన్నీ చేస్తున్నాను. అంటే నాకు ఒప్పింపు రావట్లేదు అసలు. ఈ రోజు వరకు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, నాకు దేవుడిచ్చిన వివేచన, నాకు దేవుడిచ్చిన ప్రత్యక్షత, ఆయన నన్ను నడిపిస్తున్న విధానాన్ని బట్టి చూసినప్పుడు
ఈ రోజు ఆయనకి అయిష్టమైన వైపు చూడాలంటే, ఈ రోజు ఆయనకి నచ్చకూడదు చెయ్యాలంటే నాలో ఒక గుబులు కలుగుతుంది. అయ్యో ఇది దేవునికి ఇష్టమైంది కాదు కదా. మీలో ఎంతమందికి అలాంటి గుబులు కలుగుతుంది? అయ్యో ఇది నా దేవునికి ఇష్టమైంది కాదు కదా, అయ్యో నేను వెళ్ళకూడిన స్థలం ఇది కాదు కదా, అయ్యో నేను మాట్లాడుకున్న మాటలు ఇవి కాదు కదా, అయ్యో నేను చేయవలసిన పని ఇది కాదు కదా, మందిరానికి వెళ్తున్నానే, భక్తి చేస్తున్నానే, సేవకులతో మాట్లాడుతున్నానే, సంఘ పెద్దల మాటలు వింటున్నానే, అన్నీ చేస్తున్నాను కదా, ఇది దేవునికి ఇష్టమా కాదా, చెయ్యొచ్చా చెయ్యకూడదా అన్న గుబులు, భయము, ఆత్మ ప్రేరేపణ నీలో ఉందా లేదా అన్న సంగతి నువ్వు గుర్తిస్తున్నావా? హల్లెలూయా. ఈరోజు ఇక్కడ పని జరుగుతుంది, లోకానుసారంగా బ్రతుకుతున్నావంటే దేవుడు నీ ఎడలు ఎలా ఉన్నాడంటే కృపని బట్టి మాత్రమే నీ పట్ల కొన్ని కార్యాలు చేస్తున్నాడు, కానీ ఇంకా నీ పట్ల చేయాలనుకున్నవన్నీ కూడా ఆయన సమృద్ధిగా ఎందుకు చేయలేకపోతున్నాడంటే భయం అనేది నీలో లేదు కాబట్టి. మందిరానికి వచ్చినా సరే ఆయన కార్యాలు చేస్తాడు, ఎందుకో తెలుసా? ఆయన కృపను బట్టి. అదే ఆయనకు నువ్వు భయపడి బ్రతకవు అనుకో, ఆయన నీ కోసం ఏమనుకున్నాడో అది నీ బ్రతుకులో ఫుల్ఫిల్ చేస్తాడు. ఆయన ఏదనుకున్నాడో అక్కడ వరకు తీసుకెళ్తాడు. యోసేపు కోసం ఆయన ఒకటే, యోసేపు గోతిలో పడినప్పుడు దేవుని పెట్టారా, దేవుడు అప్పుడే తెలుసు, నానా నిన్ను సింహాసనం మీద నేను కూర్చోబెడను. హల్లెలూయా. నేను ఎప్పుడు అది ఆలోచించుకుంటానండి. ఏంటో తెలుసా, గోతిలో పడినప్పుడు అన్నదమ్ములేమో కిందకి చూశారు, యోసేపు రే తీయండిరా, నన్ను ఇబ్బంది పెట్టకండిరా, అన్నలారా తీయండిరా, తండ్రి దగ్గర తీసుకెళ్ళండిరా అని ఇలా పైకి చూశాడు గోతిలో ఉండి. ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది చూడండి. దేవుడు వచ్చేసిన తర్వాత సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు యోసేపు. ఇప్పుడు అన్నలేమో, ఒరే మా ఊర్లో బియ్యం అయిపోయినా, కరువు వచ్చిందిరా, నువ్వే ఇవ్వాలరా తమ్ముడా అని. ఇప్పుడు ఆయన కిందకు చూస్తున్నాడు, వాళ్ళ అన్నల పైకి చూస్తున్నారు. నీ బ్రతుకులో కూడా దేవుడు అదే చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి భయపడే ఒక వ్యక్తిగా నువ్వు మారితే దేవుని పెట్టారా, క్షణాల్లో తారుమారు చేసేస్తాడు నీ బ్రతుకులో. ఆయన అంత గొప్ప దేవుడు అండి మనవాడు. మనం నమ్ముకున్న దేవుడు అంత గొప్పవాడండి. సాదాసీదా దేవుడు కాదాయనండి. మరి ఏ దేవుడు ఏ జనమునకు లేనట్టుగా ఆయన మనకు సమీపంగా ఉన్నాడండి అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఆయన ఎంత ప్రేమమయుడు తెలుసా? నువ్వు మందిరానికి వస్తున్నా నీ పట్ల కార్యాలు చేస్తున్నాడు. వారం అంతా నువ్వు లోకంలో బ్రతికిన నా పట్ల అది జరిగింది కాబట్టి మీకు చెప్తున్నా. ఈ రోజు సంపూర్తిగా ఆయనకి భయపడుతుంటే దినదినము ఆయన నా పట్ల వాత్సల్యం చూపిస్తూ అనేక ఆశీర్వాదాలు నాకు ఇస్తున్నాడు ఆయన. హల్లెలూయా. భయపడితే మేలులు ఇంకా నీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తాయి. హల్లెలూయా. అరే నువ్వు సాదాసీదా భక్తి చేస్తేనే నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్న దేవుడు సంపూర్తిగా భయపడి ఆయనకు లోపడితే ఇంకెందుకు నీ బ్రతుకులు ఆయన కార్యాలు చెయ్యడు? ఎంతమంది ఫోన్లో ఇంకా రింగ్ టోన్లు సినిమా పాటలు ఉన్నాయి. ఇంకా కొంతమంది ఫోన్ చేస్తుంటే ఇంకా సినిమా రింగ్ టోన్లు వినిపిస్తున్నాయా? నేను వినిపిస్తున్నా అనట్లేదు, అలాంటి పాటలు వింటున్నావా? ఇక్కడ దేవుని పాటలు పాడి బయటికి వెళ్ళి సినిమా పాటలు వింటున్నావా? గమనించుకో దేవుని బిడ్డలారా. ఇక్కడ దేవుని వాక్యం వింటూ ఇంట్లో ఏదైనా చూడకూడదు చూస్తున్నావా? ఆత్మ ప్రేరేపణ కలుగుతుందా? నా బిడ్డ నువ్వు ఎందుకు అలా చూస్తున్నావు అని దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు ఆ ప్రేరేపణ నువ్వు వినకుండా ముందుకు సాగిపోతూ దేవుని ఆత్మను నువ్వు దుఃఖపరుస్తున్నావా? గమనించు. ఈ రోజు ఇర్మియాలో మనం చదివినట్లుగా మనం ఎంత ఉపవాసం చేసినా ఆయన అంటున్నాడు, నేను విన్నా అంటున్నాడు. ఎప్పుడు వింటాడంట మరి? వినని దేవుడు ఇశ్రాయేలు ప్రజలు వదిలేశాడా? చెప్పండి. వదలలేదే. కృప చూపించుకుంటే నడిపించుకుంటూ వచ్చా. ఈరోజు చాలా మంది జీవితాలు అదే జరుగుతుంది. కానీ సంపూర్తిగా మనం భయపడి, హల్లెలూయా. ఈరోజు దేవుడు అయితే 7 రోజులు చేసిన ప్రార్థన సంగతి ఏంటంటే ఖచ్చితంగా నీ ప్రతి బాష్ప బిందువు, నీ ప్రతి ఆశీర్వాదాన్ని, నువ్వు కోరుకుంటున్న ప్రతి దాన్ని ఆయన జరిగించాలని సంపూర్తిగా కోరుకుంటున్నాడండి. హల్లెలూయా. కానీ ఒకటి చెప్తున్నాడు దేవుడు, నా బిడ్డలారా నాకు భయపడి బ్రతకండి. హల్లెలూయా. హల్లెలూయా. కనబడని దేవుడు అని అనుకుంటున్నావేమో, ఆదరణకర్త ఆత్మస్వరూపి ఆయన మనతోనే ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక 2 రిఫరెన్స్లు చూపించి మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చూడండి, నిర్గమాకాండము 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు త్వరగా చదువుదాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. మోషే మిద్యాని యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన
హోరేబుకు వచ్చెను. ఆ, ఒక పొద నడిమిని ఉమ్, అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఆ. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు మోషే ఏంటి ఈ వింత అని చెప్పి ఆ పక్క వెళ్ళి నేను చూస్తాను, అవతలకు వెళ్ళి నేను చూస్తాను అనుకున్నాడంట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మంట దిగి వచ్చింది, పొదకు మండుతుంది కానీ ఏమైపోవట్లేదంట. చెప్పండి, ఏమైపోవట్లేదంట. ఇందాక మనం ఒక పాట పాడు, ఏంటి? జలములలో బడినే, జలముల్లోనే వెళ్తాం, ఏమవుతుందంట? అవి నా మీద అగ్నిలో నేను నడచిన జ్వాలలు. యేసన్న గారిని బట్టి దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన పాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అరే ఏందిరా ఇది? మంట దిగి వచ్చింది, పొద మండుతుంది కానీ పొద మాత్రం తగలబడిపోవట్లేదు. ఈరోజు దేవుని కలిగి ఉన్న మన జీవితాల్లో కూడా దేవుని బిడ్డలారా కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మన మీద వెంటాడుతున్నప్పుడు నేను మన కూడా ఈ వాక్యాన్ని పంచుకున్నాను. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం తగలబడిపోతున్నాము అన్నట్టుగానే పక్కలు కనిపిస్తుంది కానీ మంట మాత్రమే కనిపిస్తుంది కానీ కాలకుండా కాపాడే దేవుడు మనకు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా మంది అనుకుంటారు, అరే వీళ్ళు కూడా భక్తి చేస్తున్నారు, వీళ్ళు కూడా దేవుని నమ్ముకున్నారు, కానీ వీళ్ళింట్లో కూడా మంట మంట, గొడవలు గొడవలు గొడవలు, గోల 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 అన్నట్టుగా అనిపిస్తుంది కానీ వీరి జీవితాల్లో కూడా కొన్ని పరిస్థితులు బట్టి బాధ పడుతున్నారని అనిపిస్తుంది కానీ చెయ్యవలసిన వాడు కార్యం మన పట్ల చేస్తూనే ఉంటాడు. చివరి వరకు తీసుకెళ్ళైనా సరే తన పనిని ఆయన జరిగిస్తూనే ఉంటాడు. దేవుడు ఎప్పుడు కూడా, నేను మొన్న చాలాసార్లు చెప్తాను ఒక మాట అబ్రహాం గారి కోసం, దేవునికి ఇస్సాకుని బలి కోరడం ఆయనకి ఇష్టము లేదు. హల్లెలూయా. ఇష్టము లేదు, తీసుకోడు దేవుడు, తీసుకోడు, ఇస్సాకుని తీసుకోడు బలిగా. మరి ఆ విషయం ఆయన 3 దినాలు ప్రయాణం చేసి గాడిదకి గంత కట్టి కట్టెలు పట్టుకొని అంత దూరం 3 రోజులు వెళ్ళాడండి అబ్రహాం గారు కుమారుని తీసుకొని. వెళ్ళే దారిలో ఇస్సాకు అడుగుతాడండి, డాడీ అన్నీ ఉన్నాయి కానీ బలి పశువు ఏదని అడిగితే ఆ ఒక తండ్రి బిడ్డను తీసుకుని వెళ్ళినప్పుడు నువ్వే నాన్న, ఎంత గుండెలో కన్నీరు వేదనండి, నువ్వే అని చెప్పుకో, ఎంత బాధను దిగమింగుకొని అతను వెళ్ళాడు విశ్వాసంతో. దేవుడు ఇంటి దగ్గరే చెప్పొచ్చు కదా, ఇస్సాకుని తీసుకునే ఉద్దేశం లేనప్పుడు మరి 3 దినాలు ఎందుకు నడిపించాడో తెలుసా? హల్లెలూయా. 3 దినాలు నడిపించిన ఒక ఎత్తు అయితే అక్కడికి వెళ్ళి కట్టెలు పేర్చి ఇస్సాకును పడుకోబెట్టి కత్తి పైకెత్తినప్పుడు చెప్పాడు దేవుడు, నువ్వు ఆగు, నాకు నీ గురించే అర్థమైంది, నువ్వు నన్ను బట్టి భయపడేవాడు అని నీ కోసం నేను సాక్ష్యం చెప్తున్నాను. ఈరోజు నీ బ్రతుకులో కూడా, ఈరోజు ఏ రోజులు ఉపవాసం చేశావు, దేవుడు నీ పట్ల ఈరోజు ఒకటి అనుకుంటున్నాడు. ఏంటో తెలుసా? నిన్ను యోగ్యంగా, నిన్ను సువర్ణంగా, నిన్ను సంపూర్ణంగా, నిన్ను పరిపూర్ణంగా అంటే మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడో తెలుసా? నీ పరిస్థితులను బట్టి, నీ పరిస్థితులు నీ మీద పడిపోతున్నప్పుడు నీ విశ్వాసాన్ని, నీలో ఉన్న ఆ లోతైన విశ్వాసాన్ని పరిశీలించి చూస్తున్నప్పుడు నీవు అనుకుంటావు, అయ్యో నేను తగలబడిపోతున్నానే, మంట నా మీద వచ్చేసింది అనుకుంటావు, కానీ కాలిపోకుండా కాపాడే దేవుడు నీకున్నాడు. హల్లెలూయా. మంట మాత్రమే కనిపిస్తుంది కానీ ఆ మంట ఏమాత్రం కూడా ఉన్నా పొదను ఉన్న కుటుంబాన్ని నాశనం చేయకుండా ఆయన కాపాడుతాడు మనల్ని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆలోచనకర్త, ఆయన స్వస్థపరచు దేవుడు, ఆయన మేలు చేయు దేవుడు, ఆయన సమృద్ధినిచ్చింది. ఏమని చెప్పాలి నా దేవుడి కోసం చెప్పండి. ఆడెవడో డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు ఒకళ్ళిద్దరిలా కనిపిస్తున్నాడు అంటే డాక్టర్ అన్నాడంట, ఆ మాత్రం దగ్గరికి మీరు 4 రావాలి ఎటువే అన్నాడంట. ఓరు బాబు, ఈ నాకన్నా 2 ఆకులు ఎక్కువే కలిగి ఉన్నాడు అనుకున్నాడంట. డాక్టర్ గారు నాకు ఇద్దరిలా కనిపిస్తున్నారండి అని అంటే ఆ మాత్రం దగ్గరికి 4 వచ్చే వాళ్ళు వేటివే అని అన్నాడంట. ఓరు బాబు, నాకు ఇద్దరే, నీకు 4 కనిపిస్తున్నారు, ఉంటాను సార్, ఫీజు ఇచ్చేస్తారా లేదా, ఇలా అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని బాగు చేయలేడే. ఈయన ఎలాంటి వాడనంటే ఆదియు అంతమై ఉన్నవాడు, మొదటి వాడును కడపటి వాడును ప్రభువైన యేసుక్రీస్తే. ఈయనకి ముగింపు లేదు, ఈయనకి నిత్యము నిలిచే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక.
మనం ఆరాధిస్తున్న ఆరాధ్య దైవము నిత్యము నిలిచే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుని మనం కలుగును. చూడండి, దినవృత్తాంతులు రాసిన గ్రంథంలో త్వరగా వెళ్దాం. చూడండి 33వ అధ్యాయము. ముందు దానికన్నా ముందు దినవృత్తాంతాలు ఒక మాట చూడండి. మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 11వ వచనం, అదే అధ్యాయంలో 27వ వచనం, అలాగే మొదటి దినవృత్తాంతాలు 29, 12. ఈ 3 వచనాలు త్వరగా చదవండి. మొదటి దినవృత్తాంతాలు 16, 11. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. మళ్ళీ ఒకసారి, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి. ఆ యెహోవాను ఆశ్రయించండి, యెహోవా బలమును ఆశ్రయించండి, ఆయన సన్నిధి నిత్యము వెదకండి, ఆయన సన్నిధిని నిత్యము కూడా మీరు వెదకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 16వ అదే అధ్యాయం 27వ వచనం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమున్నాయి చెప్పండి ఆయన సన్నిధిలో? ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి. బలమును సంతోషం ఆయన సన్నిధిలో ఉన్నాయి. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 12వ వచనం. అందరికీ బలం ఇచ్చేవాడు నీవే అనే మాట ఉంటుంది చూడండి అక్కడ. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 12వ వచనం. ఐశ్వర్యము గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించు వాడవును, అందరికి బలమిచ్చు వాడవు. ఆ మాట చదవండి, చెప్పండి. నాకు బలమిచ్చువాడు నా దేవుడే. ఎప్పుడు ఏ బలహీనతతో నువ్వు వేదన చెందుతున్నావో, ఏ బలహీనతలు నీలో ఉన్నాయో, ఏ సొమ్మసిల్లిపోతున్న పరిస్థితులు నీలో ఉన్నాయో, ఆ సమయంలో నీకు బలమిచ్చేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగుగా. అక్కడ ఆ మాట ఎంత నచ్చిందంటే నాకు, అందరికీ బలం ఇస్తాడంట ఆయన. చెప్పండి, అందరికీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయినట్టు ఆ మాట ఉన్నట్టుగా, మరి ఏ నామంలో రక్షణ లేదు ఆయన నామంలో ఉన్నట్టుగా ఈ మాట కూడా ఆయన అందరికీ బలం ఇస్తాడంటండి. కొందరికి కాదు, అందరికీ బలం ఇచ్చినంత సమృద్ధి శక్తి కలిగి ఉన్నవాడు యేసు ప్రభు. హల్లెలూయా. ఉదయం ఏదో సందర్భంలో మా ఆవిడ అంటుంది, నేను బ్లెస్సి చెప్పమంటావా, టిఫిన్ చేస్తున్నాను, ఏమండి ఈ కుక్కర్ తెగ బాధ పెట్టేస్తుందండి. కుక్కర్ ఏంటంట, కుక్కర్ తెగ బాధ పెట్టేస్తుందండి నన్ను. అంటే ఏది బాధ పడితే విజల్ రావట్లేదు అంట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనుషులు మనల్ని బాధ పెడతారు, చుట్టాలు మనల్ని బాధ పెడతారు, కొనుక్కున్న వస్తువు కూడా మనల్ని బాధ పెడుతుంది. చివరికి వచ్చేది నీళ్ళు సరిగా రావట్లేదు, ఈ కుక్కర్ విజల్ రావట్లేదు, ఈ మిక్సీ సరిగా పనిచేయట్లేదు. అందరూ అన్ని వస్తువులు అందరు మనుషులు మనల్ని బాధ పెడతారు, కానీ మనల్ని బాధ పెట్టని వాడు ఒకే ఒకడు పైన ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరైనా ఆధారమైన వాడు, యజమానుడు, నమ్మకమైన వాడు, ఆధారమైన యజమానుడు, నమ్మకమైన వాడు ఎప్పుడు కూడా మనల్ని బాధ పెట్టాలని ఎప్పుడూ కోరుకోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కోసారి నిన్ను పరీక్షించినప్పుడు ఆయన బాధని అనుమతిస్తే అప్పుడు కూడా ఆయన బాధపడతాడని విలాప వాక్యంలో ఉంటుందండి 3వ అధ్యాయం. హల్లెలూయా. ఎవరిని కూడా ఒకవేళ ఏదైనా పరీక్ష చేద్దామని కొన్నిసార్లు ఇలా చేస్తే కొంచెం సెట్ అవుతాడులే అని ఏదైనా అనుమతిస్తాడండి కొన్నిసార్లు. అయినా అలాగ అనుమతించినప్పుడు కూడా ఆయన బాధపడిపోతాడంట, అయ్యో నా బిడ్డ బాధపడిపోతుంది అని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల్లులు ఇక్కడ ఉన్నారు, మీ బిడ్డలు పురుళ్ళు వచ్చినప్పుడు, డెలివరీలు వేసినప్పుడు, నా బిడ్డ బాధపడుతుంది, బిడ్డ రానివ్వకండి, అక్కడే ఉండండి, అస్సలు మా పిల్ల తట్టుకోలేకపోతుంది అంటే అవుతుందా? కన్న తల్లిగా, కన్న తండ్రిగా నీ బాధ, బిడ్డ పడుతున్న బాధ నువ్వు చూస్తావు, కానీ కొంతసేపటికి ఏమవుతుంది? శ్రేష్టకరమైన మనమును మీరు పొందుకుంటారు కదా, అవునా కాదా? ఆ సమయంలో నొప్పి. ఈరోజు దేవుడు కూడా కొన్నిసార్లు దేవుని బిడ్డలారా ఏం చూడాలనుకుంటాడు, కొన్నిసార్లు మనల్ని బాధ పెట్టైనా సరే తన వైపు తిప్పుకోవాలనుకుంటాడు ఆయన. ఆ బాధ పెట్టి నీకు చేయాలనుకుని మేలు చేసిన తర్వాత నీకు ఆనందం కలుగుతుంది, ఆయన ఇంకా మహానందం పొందుతాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. ఇంకా మనం తప్ప ఆయనకి లోకం ఏంటండి, ఇంకా మనమే ఆయన లోకం. హల్లెలూయా. మనం అంటాం కొన్నిసార్లు, నా బిడ్డలే నాకు ప్రపంచం అండి, నాకు లోకం అండి. మరి ఆయన ఏమనుకోవాలి? ఒరే మిమ్మల్ని నేను సృజించుకున్నానరా, మీరే నాకు ప్రపంచం అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
చూడండి 33వ కీర్తన 16వ వచనం. 33వ కీర్తన 16వ. సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. ఏ రాజు ఏ బలము? చాలా మంది నా వెనకాల ఇంత ఉంది, ఇంత బలం ఉంది, నేను కాపాడబడతాను. ఆమేన్. దేవుని బిడ్డలారా గమనించండి, గిద్యోను ముందు ఉన్న వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు, కానీ వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? 300 మందే. ఆమేన్. హల్లెలూయా. ఉన్నవారందరూ కూడా, గిద్యోను కూడా అక్కడ శత్రు సైన్యాన్ని చూసి భయపడి ఒక మూల దాక్కున్నాడు. అందుకే పిరికోడని పేరు వచ్చేసింది. అందరూ పిరికోడని పిలిచారు, కానీ సర్వ సృష్టికర్త అనే దేవుడు మాత్రం పరాక్రము గల బలార్జుడా బయటికి రానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈరోజు నేను చాలా మంది ఈ పేరు ఆ పేరు పెట్టి ఈ పిడికోడరా, అచ్చ దీనికి ఏం చేత కాదు, అచ్చ దీనికి ఏం అవ్వదు, అందరూ నా రకాలమైన నేను మాట్లాడొచ్చు, కానీ నా దేవుడు మాత్రం నిన్ను మంచి పేరుతోనే ఆయన పిలుస్తున్నాడు. నా ప్రియ బిడ్డ, మై డాటర్, మై సన్, ఎంత ప్రేమ ఆయన పిలుపులో. చివరి ఫ్రెండ్స్, 18వ కీర్తన 32వ వచనం. ఇదే లాస్ట్. 18వ కీర్తన 32వ వచనం. నాకు బలము ధరింప చేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. నాకు బలము ధరింప చేయువాడు. ఎంతమంది కోరుకుంటున్నారు ఈరోజు, 7 రోజుల్లో నేను చేసిన భక్తి ద్వారా నా దేవుని బలము ద్వారా నేను ఇక్కడ ధరించుకొని బయటికి వెళ్ళాలని మీలో ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? దేవుని బిడ్డలారా, దేవుడు తన బలాన్ని మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు తన బలాన్ని సంసోనికి ఇచ్చాడు, కానీ దేవుని పట్ల భయము లేకపోవడం వల్ల లేని వారికి ఉన్నదేమైపోతుంది? ఈరోజు దేవుని భయం నీలో నాలో లేకపోతే మనలో ఉన్నది పోతుంది. ఒకవేళ దేవుడు తన బలాన్ని ధరించడానికి ఇష్టపడితే ఈ రాత్రి నువ్వు పొందుకొని తిరిగి వెళ్తే దేవునికి భయపడి నువ్వు బ్రతుకో. దేవునికి అయిష్టమైన నీ జీవితంలో తొలగించు. దేవుని బిడ్డ, హల్లెలూయా. అందుకే దేవుడు మనకిచ్చిన సందేశము దేవుని భయము, దేవుని బలము. సంసోనికి భయం లేదు, బలం ఉంది. యోసేపుకి దేవుని పట్ల భయం ఉంది, అందుకే దేవుడు అన్నిటి మీద అధిక బలము, శక్తి, సామర్థ్యాలను యోసేపుకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ రోజు దేవుని పట్ల నీకు భయం ఉంటే, నువ్వు బలహీనమైన దానివైనా, నువ్వు కృంగిపోయిన దానివైనా, లేకపోతే నువ్వు చూడడానికి మంచి పర్సనాలిటీ అవసరం లేదు, ఆయన బలమే కనుక నీలో ఉంటే గొప్ప వాటి మీద దేవునికి అధికారం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఒక ఆఫీసర్ అండి, పెద్ద అతను మామూలుగా ఏదో స్టాఫ్ వచ్చినట్టు షూ వేసుకొని, చిన్న ప్యాంటు ట్రాక్ వేసుకొని మామూలు నడుచుకుని వచ్చేసాడు. వచ్చిన తర్వాత గబుక్కున అక్కడ ఉన్న మా వాడు ఏమన్నాడంటే, అతను అక్కడ ట్రాన్స్ఫర్ ఆ ఛాంబర్లోకి వచ్చాడు, పోస్ట్ అయింది అక్కడ ఆ ఛాంబర్లోకి ఆయన వెళ్ళాలి అక్కడికి. ఈయన అతను అంత సింపుల్ గా వచ్చేయడం వల్ల వీడు ఏమనుకున్నాడంటే, లోపల సార్ ఖాళీ లేరు, నువ్వు బయటికి వెళ్ళు, అక్కడ కూర్చో అని అన్నాడు. ఇప్పుడు వీడు పని చేయవలసింది అతని దగ్గరే, కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. లోపల సార్ బిజీగా ఉన్నారు, అక్కడికి వెళ్ళి కూర్చో బల మీద అన్నాడు. అతను కూడా అలాగే బల మీదకి వెళ్ళి కూర్చుని పోయాడండి. మా సారు కొత్త అతను వస్తున్నారు, అతని కోసం వెయిట్ చేస్తున్నారని వెళ్ళి అతని పక్కన వెళ్ళి మాట్లాడుకుంటే, అతను నేనే అన్నాడంట. సారీ సార్. వాళ్ళలో అధికారం ఉన్నా, వాళ్ళలో బలం ఉన్నా దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభువుని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు ఇశ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి ఎందుకు అంగీకరించలేకపోయారు, ఎందుకు ఆయన మనోనేత్రాలు మూసిపడి ఉన్నాయంటే, వాళ్ళు ఊహించినట్లుగా యేసు ప్రభు ఈ లోకానికి రాలేదు కాబట్టి. యోధా గోత్రము సింహమైన దేవుడు సింహాసనం మీద, రథాల మీద గొప్పగా రాలేదని ఇశ్రాయేల్ ప్రజలు దేవుని అంగీకరించలేకపోయిన వల్ల, అందుకే అన్య జనులకు రక్షణ వచ్చింది. మనం అంగీకరించాం. హల్లెలూయా. ఆయన సింపుల్ గా వచ్చేసాడు ఈ లోకానికి. ఎలాగొచ్చాడు ఆయన? సింపుల్ గా వచ్చేసాడు. సింపుల్ గా వచ్చేసినా సరే సర్వ అధికారం కలిగిన దేవుడు, సర్వ సృష్టికర్త ఆయన. హల్లెలూయా. ఎవరైనా ఈరోజు అడుగుల కోసం, ఇంత గజాల కోసం గొడవలు ఆడుకుంటే నాకు గొప్ప విచిత్రంగా ఆ సీన్ చూస్తాను. హల్లెలూయా. నేనే అలా చూస్తే, మనమే అలా చూస్తే ఆయన ఎలా చూడాలి?
ఆయనకంట తల వాల్చుకోవడానికి కూడా ఇంత స్థలం లేదంట. సర్వభూమి ఆయనదే. హల్లెలూయా, హల్లెలూయా. అతనికి రావాల్సిన అధికారిగా, ఒక బలార్జుడిగా అసలు చూపించుకోలేదు, కానీ రావాల్సిన దీనత్వంతో ఆయన ఈ లోకానికి వచ్చాడు మన కోసము. కానీ ఈ రోజు చూడండి, మొదటిసారి వచ్చినప్పుడు గొర్రెపిల్లగా వచ్చాడు, లోకం ముందు తల దించుకున్నాడు. రెండోసారి రాబోతున్నాడు యోధా గోత్రం సింహంలా. హల్లెలూయా. ఈసారి వచ్చినప్పుడు గొర్రె పిల్లగా రావట్లేదు, సింహంలో రాబోతున్నాడు నా దేవుడు. హల్లెలూయా. ఒకప్పుడు ఆయన లోకం ముందు తలదించుకున్నాడు. ఈ రోజు రెండవ రాకడ వచ్చేటప్పుడు నా దేవుని ముందు లోకము తలదించుకొని సమాధానం చెప్పాలి ఆయనకి. యోధా గోత్రపు సింహంలో నా దేవుడు రాబోతున్నాడు. మనము భయపడే వారుగా, బలము ధరించుకునే వారుగా ఉంటే ఈ రోజు ఆ కొదము సింహముల, యోధా గోత్రం సింహముల ఆ వివాహ విందుకు మనము సిద్ధపడి బయలుదేరి వధువు సంఘంగా సిద్ధపడి వెళితే మన దేవుడు ఈ సంఘాన్ని స్వీకరించబోతున్నాడు. చప్పలు కొట్టి ప్రభువుని స్తుతించండి. దేవుడి క్లుప్త వివరణ మనందరం దీవించి ఆశీర్వదించును.